హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఈ పులిహోరతో పాటు మేము కర్డ్ రైస్ కూడా ప్రిపేర్ చేసాము. అండ్ కర్డ్ రైస్ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ముందైతే ప్రిపరేషన్ చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇదైతే నిమ్మరసము, అలానే ఉప్పు, పసుపు, అలానే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వేడి అన్నం, కొత్తిమీర. సో ప్రెజెంట్ అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వేరుశనగపప్పు, శనగబేడలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ట్రావెలింగ్ అంటే ఫుడ్ అనేది బయట తినడం కన్నా అట్లీస్ట్ ఒక్క పూటైనా తీసుకెళ్తే చాలా మంచిది కదా. సో అలా అయితే ప్లాన్ చేసాం. సో ఇందులో అయితే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇప్పుడైతే ఎండుమిర్చి, రెడ్ అండ్ కరివేపాకు. మీకు తెలిసిందే, మా అమ్మ రెడ్ అండే వేస్తుంది. ముందుగా వేస్తే మాడిపోతాయి కానీ కలర్ఫుల్గా ఉండాలిగా. సో ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొని ఉన్న నిమ్మరసంలో అలానే ఉప్పు, అలానే పసుపు వేస్తున్నాము. సో పులుసన్నంకి అయితే పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ అన్నంలో అలా పులుసు వేసేస్తే బాగా మిక్స్ చేసుకుంటే మన పులుసు అన్నం రెడీ అయిపోతుంది. సో ఇలా అయితే కలిపెట్టేసుకున్నాము. ఫైనల్గా కొత్తిమీర గార్నిష్కి. గార్నిష్ కాదు, కలిపేసేది. టేస్టీ అంట, గార్నిషింగ్ కాదంట. ఫైనల్లీ ఈ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ట్రావెలింగ్ పర్పస్కి చాలామంది ఈ రెసిపీని వండుకొని తీసుకెళ్తారు. సో అలా అయితే మేము ఇలా పులిహోర చేసాము, అలానే కర్డ్ రైస్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అండ్ ఇంత మంచి వీడియో చూపించాను కదా ఫ్రెండ్స్. సో మీ కామెంట్స్ ఎంతో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.